హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ ఇమీడియట్గా వస్తాయండి. ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ రసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీనికి ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఒక 4 మీడియం టమాటోస్ని ఇలాగ రఫ్గా కట్ చేసి వేసుకున్నానండి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు. అండ్ దీంట్లో కొంచెం నేను పావు వంతు బీట్రూట్ వేసుకున్నాను అండ్ ఒక వన్ ఫుల్ క్యారెట్ వేసేసుకుంటున్నానండి. ఇలాగ నేను హాఫ్ ఆనియన్ ఇలాగ రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నాను అండ్ 5 గ్రామ్స్ చింతపండు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలండి. దీనికి 2 విజిల్స్ సరిపోతాయండి, మీకు అంతా బాగా ఉడికిపోతుంది. ఇలా విజిల్స్ అయిపోయిన తర్వాత తీసిన తర్వాత దీన్ని మీ పప్పు గుత్తుంటుంది కదండి, అది పెట్టి మ్యాష్ చేసుకోండి. ఇది మిక్సీలో వేయొద్దండి, మరీ పేస్ట్ అయిపోకూడదు. మీకు కొంచెం ముక్క తెలుస్తూ ఉండాలి మీకు. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 కప్పులు వాటర్ పోసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, మీకు సరిపడినంత కారం, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, షుగర్, పంచదార, రసం పౌడర్. మీ దగ్గర రసం పౌడర్ ఇంట్లో ఉన్నదైనా బయట కొనుక్కున్నదన్నా ఏదన్నా పర్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిపేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. చూసారు కదండి ఇది ఎలా మరుగుతుందో. ఒక్కసారి ఇలా మరిగిన తర్వాత మీకు ఉప్పు, కారం, మీకు పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. 1 టీ స్పూన్ గీ వేడి చేసుకుని కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ సరిపోతాయండి. కొంచెం మెంతులు మాత్రం కొంచెమే వేసుకోండి, ఒక 1/4 టీ స్పూన్ చాలు. మెంతులు ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది. సో మీకు కమ్మటి వాసన రావడానికి కొంచెం మెంతులు. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు 2 లేక 1, మీ కారానికి తగినట్టు, ఆ ఘాటుకి మీకు ఎంత ఘాటు కావాల్సి అంత ఘాటుకి. దీన్ని బాగా కలుపుకొని మాడిపోకూడదని తాలింపు కమ్మటి వాసన రావాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను నేను. వేసుకుని ఇలా చిటపట్లాడిన తర్వాత తిప్పేసుకుని దాంట్లో మీరు పక్కన పెట్టుకుంటున్నారు కదండి రసం, దాంట్లో వేసేయండి. ఈ రసం అండి, క్యారెట్ బీట్రూట్ రసం ఏంటంటే మీకు చాలా హెల్దీ అండి. మీకు ఐ హెల్త్కి, మీకు బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్ని ఇస్తుంది. అండ్ మీకు చిన్నపిల్లలకు బీట్రూట్ తినటానికి ఒక్కొక్కసారి మారం చేస్తారండి, వాళ్ళు ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇలాగ బీట్రూట్ ఇలా రసంలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బీట్రూట్ టేస్ట్ తెలియదు అసలు మీకు, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ రసం, చాలా క్విక్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.